పెట్టి మూసేద్దామని చూశారు. నేను దాన్ని హైలైట్ చేశా. అప్పుడు మిగతా ఛానల్లో 4 ఛానల్ వాళ్ళు సైలెంట్ కూర్చుని ఉన్నారు అక్కడే. నాకు చివరి నిమిషంలో తెలిసింది వీళ్ళు ఎట్లాంటి గేమ్ ఆడుతున్నారు. నేను అప్పుడు అది బ్రేకింగ్ చేసేటప్పటికి ఇట్లాగ చిరంజీవిని తొక్కేయడానికి చూస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేయించేసి బయటికి రానియకుండా అని, ఎన్నికలు మోసం జరుగుతుంది అనేటప్పటికి అప్పటిదాకా అసలు ప్రజారాజ్యం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి గేమ్స్ ఉంటాయని తెలియదు కదా. రాజశేఖర రెడ్డి అప్పుడు సీఎంగా తొక్కేయాలని చూస్తున్నారు అన్నటువంటి నేను బాగా కంటిన్యూగా హైలైట్ చేసి ఫస్ట్ 2 గంటల పాటు నేను లైవ్లు ఇచ్చేదాకా మిగతా ఎవడెవడవలా అన్ని అక్కడే కూర్చుంది. ఇక ఎప్పుడైతే నేను కంటిన్యూగా అదే అటాక్ చేస్తూ వచ్చానో అప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే రూట్లో లైవ్లో ఇవ్వాల్సి వచ్చింది. అప్పటికప్పుడు సాయంత్రం అధికారులు మార్చేసి కలెక్టరు, ఎస్పీ వాళ్ళందరినీ మార్చేసి, అడిషనల్ ఎస్పీని మార్చేసి కొత్త టీముని వేసి రాత్రి రెండో రోజు ఇదే సాయంత్రానికి 3 ప్రత్యేక అధికారులు, 3 ప్రత్యేక బృందాన్ని పరిశీలకులుగా అక్కడికి పంపించింది ఎన్నికల సంఘం. అంటే నేను ఇదంతా చేసేటప్పటికి వీళ్ళు వెంటనే వెళ్ళి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఎన్నికల సంఘానికి. అప్పుడు 3 బీఆర్ మీనా ఇదివరకు కృష్ణా జిల్లా కలెక్టర్ చేసిన ఆయనతో పాటు ఇంకొక 2 ఆఫీసర్లని స్పెషల్గా వేశారు అక్కడికి. వెయ్యబట్టి ఒకటి. రెండవ రోజు ఏమైంది, పొద్దున్నే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వెనకాలే తిరుగుతా, చిరంజీవి వెనకాలే ఏడకి పోతుంటే అక్కడ డౌన్ చిరంజీవి అంటూ నినాదాలు చేసేవాడు. ఓ 10 మందిని వేసుకుని. అసలు ఎలక్షన్ మధ్యలో ఎట్లా నినాదాలు చేస్తావు నువ్వు అంటే చిరంజీవి వెనకాలే తిడతా వెళ్ళేటప్పటికి నేనేం చేశానంటే చిరంజీవి ఎటు వెళ్తారో ఆ రూట్లో వెళ్ళి లైవ్ ఓబీ వ్యాన్ పెట్టుకునేవాడిని. అప్పుడు ఎప్పటికీ మళ్ళీ 4G కిట్లు లేవు కదా 2009లో.